హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. ఈరోజు కట్ ఆఫ్ మార్క్స్ చేయాలనుకున్నానండి. ప్రకాశం జిల్లాకు సంబంధించి కట్ ఆఫ్ మార్క్స్ ప్రతి ఒక్కరికి కూడా నేను చెప్పాలనుకున్నాను. అందుకే ఈ వీడియో తీస్తున్నాను. చాలామంది అడిగారు ప్రకాశం జిల్లా చేయమని. దానికి సంబంధించి ఓసీ వచ్చేసరికి 127 to 133, బీసీకి వచ్చేసరికి 123 to 130, ఎస్సీకి వచ్చేసరికి 102 to 105, ఎస్టీకి వచ్చేసరికి 95 to 99. ఇదే కాకుండా బీసీకి సంబంధించి 85 to 90 నేషనల్ మెడలిస్ట్ అండ్ ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్. దీనికి సంబంధించి ప్రతి ఒక్క ఎక్స్ప్లెనేషన్ నేను మీకు ఇస్తానండి. బీసీలు ఎక్కువగా కూడా అక్కడ ఉన్నారు, అయినా సరే కట్ ఆఫ్ మాకు ఎందుకు తక్కువ ఉంది అక్కడ అంటే 85 to 90 అంటున్నారు. దీనికి సంబంధించి ఏంటి అని చెప్పి మీరు నన్ను అడగొచ్చు. దీనికి నేషనల్స్ మెడల్ కావాలండి, అట్లాగే ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ఉన్నా సరిపోతుంది. అలాగని చెప్పి అన్ని గేమ్స్ కాదండి, కొన్ని గేమ్స్ మాత్రమే. అదే కాకుండా మీరు నన్ను అడగవచ్చు దీనికి ఉన్నది 2% కదా, ఎందుకని చెప్పేసి మీరు ఇంత తక్కువ కట్ ఆఫ్ మార్క్స్ ఉంటుందని. 2% అయినా సరే మీరు గుర్తుపెట్టుకోండి, దీనికి ఒక చిన్న లాజిక్ ఉంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి లైక్ చేయండి. ఇంకా కొన్ని మంచి వీడియోలు మీకోసం చేస్తాను. ఆ లాజిక్ ఏంటంటే ప్రకాశం జిల్లా చూడండి సంబంధించి 205 పోస్టులు ఉన్నాయి. వీటిలో ఎక్కువ మంది ఇక్కడ స్పోర్ట్స్ పర్సన్స్ అనేది తక్కువ అండి ఈ జిల్లాలో. అలాగని చెప్పి స్పోర్ట్స్ ఎక్కువ ఉన్న పర్సన్స్ ఎవరంటే కృష్ణా, కర్నూలు, విజయనగరం, శ్రీకాకుళం, వైజాగ్, ఈ జిల్లాల్లో ఎక్కువ మంది స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారండి. వీటిలో కట్ ఆఫ్ మార్క్స్ స్పోర్ట్స్ పర్సన్స్కి ఎక్కువ ఉన్నాయి. ప్రకాశం జిల్లాలో చాలా అంటే చాలా తక్కువ ఉన్నాయండి. అదే లేడీస్కి అయితే ఇంకా తగ్గిపోతుంది కట్ ఆఫ్ మార్క్స్. నేషనల్స్లో మెడల్ ఉంటే మాత్రం గుర్తుపెట్టుకోండి, ప్రతి ఒక్కళ్ళు కూడా నేషనల్స్ మెడల్ ఉండటమే కాదు, అది ఏ గేమ్ దేనికి సంబంధించిందని ప్రతి ఒక్కటి కూడా ఉంటుంది. చూడండి, సివిల్కి సంబంధించి 2% ఉంటుంది, ఏపీఎస్పీకి సంబంధించి 2% ఉంటుంది. దీంట్లో ఎక్కడ కూడా బెటాలియన్ కూడా ఉంది ప్రకాశం జిల్లాలో. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు గుర్తుపెట్టుకోండి, ప్రకాశం జిల్లా ఎవరైతే స్పోర్ట్స్ పర్సన్స్ ఉన్నారో, నేను ఇప్పుడు కొన్ని గేమ్స్ చెప్తాను. ఆ గేమ్స్లో మీకు నేషనల్స్ కానీ ఇంటర్నేషనల్స్ కానీ ఆడుంటే పక్కాగా 85 to 90 ఉంటే చాలు, సరిపోతుంది. మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. ఎన్సీసీ అనేది ప్రతి స్కూల్ నుంచి నేర్పిస్తారు. దాని నుంచి కంపల్సరీ కాలేజీకి వెళ్ళే లోపు సి సర్టిఫికేట్కి కంపల్సరీ చాలామందిని పంపిస్తారు. సి సర్టిఫికేట్ చాలామంది దగ్గర ఉంటుంది. అదేవిధంగా పోలీస్ సంబంధించిన పిల్లలు కూడా చాలామంది రిక్రూట్మెంట్ అవుతారండి. ఎందుకనంటే వాళ్ళు సర్వీస్లో ఉన్నప్పుడు వాళ్ళ పిల్లల్ని జాయిన్ చేయాలని చెప్పి ఇదవుతూ ఉంటారు. అందువల్ల కంపల్సరీగా పోలీస్ సంబంధించిన పిల్లలకి స్టేట్ వైడ్ ఎక్కువ మంది ఉంటారు కాబట్టి వాళ్ళకి కూడా కాంపిటీషన్ ఎక్కువగానే ఉంటుంది. అందువల్ల ప్రకాశం జిల్లాకు సంబంధించి స్పోర్ట్స్ అనేది చాలా తక్కువ మంది ఉన్నారు. అందులో నేషనల్స్ ఆడేవాళ్ళు చాలా తక్కువ మంది. అందులో పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి మినిమం కొన్ని గేమ్స్ ఉంటాయి, అవి ఆడేవాళ్ళు ఇంకా తక్కువ మంది. అందువల్ల దీనికి సంబంధించి నేషనల్స్ కానీ మెడల్ ఉండాలండి కంపల్సరీగా. లేదనుకోండి ఇంటర్నేషనల్ పార్టిసిపేషన్ ఉన్నా సరిపోతుంది. ఇక్కడ కొన్ని అసోసియేషన్స్ అనేవి బ్లాక్ లిస్ట్లో పెట్టడం జరిగింది, స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఆ ఏ బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి ఏంటనేది నెక్స్ట్ వీడియోలో చెప్తాను. వీటి వరకు అయితే ఏ గేమ్స్ ఉన్నాయి ఏంటో చెప్తా చూడండి. 100 అంటే అథ్లెటిక్స్కి సంబంధించి 100 meters, 200 meters, 400 meters, 800 meters, 1500 ఇట్లాగా ప్రతి ఒక్కటి అథ్లెటిక్స్ సంబంధించి చూడండి. హై జంప్, లాంగ్ జంప్, ప్రతి ఒక్కటి ట్రిపుల్ జంప్, వీటన్నిటికీ కూడా సీరియల్స్ ఇచ్చారు చూడండి, సీరియల్ నెంబర్ వైజ్గా. దీనికి మళ్ళా ఒకటే గుర్తుపెట్టుకోండి, ఇది ఆల్రెడీ అప్లై చేసి ఉండాలి మీరు నోటిఫికేషన్ అప్పుడే. చేయకపోతే ఒక్కసారి ఎస్ఎల్ఆర్బి బోర్డుకి ఫోన్ చేశారు, ఇట్లా మేము ఆ టైంలో చేసుకోలేకపోయాం, ఒక్కసారి దానికి సజెషన్ అనేది అడగండి. ఎస్ఎల్ఆర్బి బోర్డు అనేది కంపల్సరీ మీకు ఏదో ఒక దారి అనేది చూపిస్తుంది, ఎవరు కంగారు పడొద్దు. ఇలా ప్రతి ఒక్కళ్ళు కూడా అథ్లెటిక్స్ సంబంధించి ఎటువంటి ఇబ్బంది లేదు, అసోసియేషన్ అనేది క్లియర్గానే ఉంది. కొన్ని అసోసియేషన్స్ అనేది ఆంధ్రప్రదేశ్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి, వాటి సర్టిఫికేట్స్ అనేది దేనికి పనిచేయవు ఆ టైం పీరియడ్లో ఆడినప్పుడు, ఎందుకంటే అవి కోర్టు కేసుల్లో ఉన్నాయి కాబట్టి. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఎంటర్ చేసుకునే ఉన్నారు, కానీ కొన్ని జిల్లాల్లో ఎంటర్ చేసుకోలేదు. వాళ్ళు ఒక్కసారి బోర్డుకి ఫోన్ చేసి కనుక్కోండి, మీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అందువల్ల స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైనా సరే ప్రకాశం జిల్లాలో ఉంటే కంపల్సరీ వాళ్ళకి జాబ్ అనేది పక్కాగా వస్తుంది. మిగిలిన గేమ్స్ కూడా చూడండి, ఫుట్బాల్, హ్యాండ్బాల్, టేబుల్ టెన్నిస్, అథ్లెటిక్స్, వెయిట్ లిఫ్టింగ్,
సైక్లింగ్, ఫెన్సింగ్, ఆర్చరీ, ఖోఖో ఇట్లాగా దగ్గర 30 గేమ్స్ ఉన్నాయండి. దీనికి సంబంధించి ప్రతి ఒక్కటి చెప్తున్నా చూడండి. దీంట్లో కొన్ని గేమ్స్, కబడ్డీ అనే గేమ్ మొన్నే కోర్టు నుంచి కొంచెం రిలీఫ్ అయింది. కబడ్డీ ప్లేయర్స్ ఎవరైనా ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. వాళ్ళకి ఏదన్నా ఉంటే నేను చెప్తాను ఎక్కడ ఏ జిల్లా ఏంటి అనేది. అంతేకాకుండా మిగతా గేమ్స్ కూడా కొన్ని ఉన్నాయండి. శాప్లో బ్లాక్ లిస్ట్లో ఉన్నాయి. ఆ బ్లాక్ లిస్ట్లో ఉంటే ఆ సర్టిఫికేట్ పనికిరాదు. ఎవరైనా కోర్టులో కేసు వేస్తే మీకు సంబంధించిన సర్టిఫికేట్ పక్కన పెట్టి ఆ నెక్స్ట్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఇవ్వటం జరుగుతుంది. అలాగే కొన్ని మెడికల్ సీట్లు కూడా అలాగే జరిగినాయి. కొన్ని మెడికల్ సీట్లు ఇలాగా వేరే గేమ్ సంబంధించిన వాళ్ళు కోర్టులో కేసులు వేసి వాళ్ళకి సంబంధించి వేరే సీట్ తెచ్చుకోవడం జరిగింది. అలాగా మీరు నష్టపోమాకండి. ప్రతి ఒక్కళ్ళు కూడా మీరు ప్రకాశం జిల్లాలో స్పోర్ట్స్ ఆడితే ప్రతి ఒక్కరికి ఉద్యోగం వస్తుంది. 85 నుంచి 90 మధ్యలో ప్రతి ఒక్కరికి వస్తుంది. ఎవరు కంగారు పడొద్దు. ఆల్ ది బెస్ట్ అండి. ఆగస్ట్ కల్లా అంటే సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్, అంటే ఫస్ట్ వీక్ అనుకుంటున్నాం కానీ సెకండ్ వీక్ ఆర్ థర్డ్ వీక్లో ప్రతి ఒక్కరికి రిజల్ట్ అనేది వచ్చేస్తుంది. మెడికల్ అవుతుంది, ఎస్బీ అవుతుంది. తర్వాత ఆటోమేటిక్గా మీరు ట్రైనింగ్ అనేది వెళ్తారు. ఎటువంటి ఇబ్బంది ఉండదు. మీరేం కంగారు పడొద్దు. దేవుడు మీ అందున్నాడు. అందరికీ ఆల్ ద బెస్ట్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీ జిల్లాలో నెక్స్ట్ ఏ జిల్లా చేయమంటారు అన్నది కామెంట్ బాక్స్లో